బీటెక్ బీఎస్సీ అగ్రికల్చర్ జాయిన్ అవ్వాలనుకుంటున్నారా? తెలుగు వారు ఎక్కువగా చదువుతున్న యూనివర్సిటీ ఐటీఎం యూనివర్సిటీ గ్వాలియర్. అందరికీ నమస్కారం. నా పేరు మాధురి. మీరు చూసింది సుమన్ టీవీ నెట్వర్క్. ఈ రోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష పండితులు బ్రహ్మశ్రీ బాలచంద్ర శర్మ గారు. నమస్కారం గురువు గారు. నమస్కారం గురుగారు, పూరి జగన్నాథ్ రథయాత్ర మనకి ఆషాఢ మాసంలోనే ప్రారంభం అవుతుంది కదండి. ఎన్నో శతాబ్దాల చరిత్ర కలిగింది ఈ రథయాత్ర. అసలు దీని వైశిష్యం గురించి, అసలు రథయాత్ర ఎప్పుడు ప్రారంభమైంది అన్న విషయాలు తెలుసుకోవాలనుకుంటున్నామండి. శ్రీమాత్రే నమః, శ్రీ గురుభ్యో నమః. మనకి ఈ యొక్క రథయాత్ర యొక్క విశిష్టత ఏమిటి అని అంటే, ఇప్పుడు ప్రారంభమైనటువంటి అసలు దేవాలయం ప్రారంభమైందే కొన్ని శతాబ్దాల క్రిందటిది. 12వ శతాబ్దంలో రాజా అనంతవర్మ గంగదేవ్ అనేటువంటి ఆయన ప్రారంభిస్తే, ఆయన మనవడైనటువంటి భీమ్దేవ్ అనే ఆయన దాకా వచ్చేంత వరకు కూడా నిర్మాణం కొనసాగించారు. ఒక జనరేషన్ పట్టింది అయితే. ఖచ్చితంగా ఒక 2 జనరేషన్లు, కొడుకు తర్వాత మనవడు. కాబట్టి ఆ తర్వాతకి ఆ స్వామివారి యొక్క దేవాలయంలో విశేషమైనటువంటి సంఘటనలు, విశేషమైనటువంటివి చాలా ఉన్నాయండి. నేను అన్ని చెప్పగలనో లేదో మ్యాక్సిమం ట్రై చేస్తా చెప్పేదానికి. అయితే ఆ దేవాలయంలోకి ముఖ్యంగా ఏంటంటే, హైందవ మతానికి ఇతరులు ఎవరిని కూడా రానియరు. గాంధీజీ లాంటి వారిని కానీ, అంటే గాంధీజీ గారిని ఎందుకు రానివ్వలేదంటే, మౌంట్ బ్యాటన్ గారితో ఆ రోజు విజిట్ చేయడం వలన ఆయన రానివ్వలేదు. ఇందిరాగాంధీ గారిని కూడా రానివ్వలేదు. ఇది నిజం, యథార్థం. అక్కడ క్లియర్గా మన నోట్ మీద ఎన్ని లాంగ్వేజెస్లో రాసి ఉంటుందో అట్లా క్లియర్గా రాసి ఉంటుంది. మీరు హైందవ మతాన్ని గౌరవించి, రెస్పెక్ట్ చేసి, బొట్టు పెట్టుకొని, సాంప్రదాయ వస్త్రములు ధరించి మీరు హైందవులు అయితేనే దీనిలోకి రాగలరు. రాసి ఉంటుంది, అన్ని లాంగ్వేజ్ లో రాసి ఉంటుంది. అలాగే ఆ దేవాలయానికి విగ్రహం ప్రతిష్ఠించడం కూడా ఆ రాజు, ఈ రాజా వర్మ గారి యొక్క స్వప్నంలోకి స్వామివారు వచ్చి, ఇక్కడ విగ్రహం, ఇక్కడ ఒక దేవాలయాన్ని కన్స్ట్రక్షన్ చేయండి అని చెప్పారు. మరి విగ్రహం తీసుకురావాలి కదా అని అక్కడ దగ్గరలో ఉన్నటువంటి ఒక అడవి ప్రాంతంలో నీలమహాదేవుడిగా స్వామివారు ఎన్నో వేల సంవత్సరాల నుంచి అప్పటికే కొలువు పొందుతున్నారు. కాబట్టి అక్కడ ఉన్నటువంటి ఆ కోయ జాతికి రాజు పేరు, ఈ సంవత్సరం పేరే విశ్వావసు. కాబట్టి ఆయనని అడ్డుగిచ్చినా సరే పక్కకు జరిపేసి విగ్రహం తీసుకొస్తే రోధించాడు. మాధవ, నువ్వు లేకుంటే ఎట్లా, నీకు ఇన్నేళ్ల నుంచి సేవ చేశాను, నన్ను వదిలి వెళ్ళిపోతున్నావు అని ఏడిస్తే, తీసుకొచ్చినటువంటి విగ్రహం రాత్రికి రాత్రి మళ్ళీ ఎక్కడుందో అక్కడికి వెళ్ళిపోయింది. అలా వెళ్ళిపోయిన తర్వాతకి స్వామివారు మళ్ళీ స్వప్నంలోకి వచ్చి, నీవు దేవాలయాన్ని కన్స్ట్రక్షన్ చేయి, విగ్రహానికి సంబంధించి ఒక బ్రహ్మ పదార్థ రూపంలో, ఒక దుంగ రూపంలో నేను సముద్రంలో కొట్టుకొని వస్తా, దానిని చెక్కి విగ్రహాన్ని చెయ్యి అని ఒక పెద్ద మొద్దుగా నేను వస్తానని చెప్పారు. గుడి కన్స్ట్రక్షన్ అనేది కొనసాగుతోంది, మొద్దు దొరికింది. ఎంతో మంది శిల్పులు దాన్ని చెక్కుదామని ప్రయత్నించినా అది మాత్రం ఉలి లోపలికి దిగట్లా. అప్పుడు విశ్వకర్మ, దేవతలందరికీ కూడా శిల్పి ఉంటారు కదా, ఆయన ఒక శిల్పి రూపంలో వచ్చి, నేను స్వామివారి యొక్క రూపాన్ని, అమ్మవారి యొక్క రూపాన్ని చేస్తాను. ఇక్కడ విశేషత ఏమిటి అని అంటే, ఎక్కడైనా సరే లక్ష్మీనారాయణులు, శ్రీదేవి, భూదేవి సమేతంగా ఇలా ఉంటారు కదా, ఇక్కడ మాత్రము బలభద్ర, అలాగే స్వామివారు, అలాగే బలరాముడు, అంటే సుభద్ర చెల్లెలతోని అన్నగారితోని స్వామివారు ఉంటారు. అయితే ఆయన కండిషన్ ఏంటంటే, నాకు ఒక పెద్ద ప్రాసాదం ఇవ్వండి. ప్రాసాదము అని అంటే ఇప్పుడు మన భాషలో చెప్పండి, ఒక బ్యాంకెట్ హాల్ టైప్లో. సో అలాంటిది ఒకటి ఇవ్వండి, దాంట్లో నేను కూర్చొని ఈ పని ప్రారంభిస్తా. ఎట్టి పరిస్థితుల్లో నేను చెప్పేంత వరకు ఎవ్వరు కూడా లోపలికి వచ్చి చూడకూడదు అని కండిషన్ పెట్టారు. సరే అన్నారు. వీళ్ళకి యాంగ్జైటీ ఆగట్లా. 21 రోజులైంది, తిండి ఆహారం ఏమీ లేదు. లోపలికి వెళ్ళిన వ్యక్తి, ఆయనకి ఏమైనా అయ్యి ఉంటే పక్కనున్న వాళ్ళు చెప్తారు కదా, ఏమొచ్చేవి కాదు, ఏంటి అని చూద్దామని వెళ్ళిపోతే, అందరూ చూస్తుండగా ఆయన అలా వెనక్కి వెళ్ళిపోయి అదృశ్యమైపోయారు. ఆ విగ్రహ రూపాలన్నీ కూడా సగం దాకానే చెక్కి ఉన్నాయి. వాటిని అలాగే తీసుకొచ్చి ప్రతిష్ఠించారు. కాబట్టి ఈ పూరి జగన్నాథ్ ఆలయంలో రథయాత్ర ప్రారంభమయ్యేటప్పుడు కూడా ఈ రాజుల వంశీకులు ఎవరైతే ఉన్నారో వారి వంశం వారు ఇప్పటికీ కూడా బంగారు చీపురితోని అక్కడంతా కూడా ఊడుస్తారు. 56 రకాలైనటువంటి నివేదనలతోని స్వామివారికి నైవేద్యం, 56 రకాలైనటువంటి బియ్యాలతోని. ఒరిస్సా అంటే చాలా మంది ఇల్లిటరేటెడ్,
అక్కడ ఏది ఉండదు అనుకుంటారు కదండి. మా స్నేహితుడు ఒకతను అక్కడ పిహెచ్డి చేస్తున్నప్పుడు తెలుసుకొని నాకు విషయం చెప్తే షాక్ అయ్యా. 185 రకాలైన బియ్యం ఉంటాయి అక్కడ. అన్ని ఉంటాయా అనిపిస్తుంది అసలు. మనకి ఇవాళ రేపు నవారా రైస్ అని చెప్పి, అంటే రెడ్ కలర్ రైస్, కాలా బ్లాక్ రైస్, సఫేద్ రైస్ వచ్చేసి శుక్ల రైస్ అని చెప్పేసి. అంటే శుక్లం అంటే మామూలు తెలుపు కాదండి, తెల్లటి తెలుపు. ఇలా 195 రకాలైనటువంటి బియ్యాలు ఉంటాయి. దాంట్లో 56 రకాలు మేలిమి జాతి యొక్క ఉన్నటువంటి ఈ బియ్యపు వడ్లు. అవి ఒరిస్సా ప్రాంతంలో మాత్రమే పండుతాయి. మీరు తీసుకెళ్ళి ఎక్కడ వేసినా పండవు. అది అందుకని స్పెషల్ అనమాట, అక్కడ మాత్రం పండుతాయి. వాటితో స్వామివారికి నైవేద్యం పెట్టా. నైవేద్యం కూడా ఒక కుండ పైన ఇంకొకటి, ఇంకొక కుండ పైన ఇంకొకటి పెట్టి ఈ ఆవిరితోని కింద ఒకటి పైన ఒకటి, అలా కింద ఉన్నది మాడిపోతుందా అలా మాడిపోదు. అలా ఈ ప్రసాదం వండేటప్పుడు వాసన రాదు. కానీ ఎంత ఆశ్చర్యం అండి అసలు, ఈ ప్రసాదం దగ్గరే పై కొండ ఉడుకుతుందంట కదా ఫస్ట్ కింద కంటే. అవును, ప్రసాదం వాసన రాదు. ఒకవేళ ఎవరైనా తినాలని ప్రయత్నించినా రుచి ఉండదు. ఒకసారి ఈ పూరి జగన్నాథ ఆలయంలో నైవేద్యము ఒక ఆమెకు స్వప్నంలో కనిపించి, ఆమె నాకు స్వామివారు కనిపించారు, రోజు నేను నైవేద్యం పెడతా అని చెప్పంటే సరే అని చెప్పేసి పర్మిషన్ ఇచ్చారు. ఆమె సరే అని చెప్పేసి నైవేద్యం వండి తెచ్చిచ్చేది. ఒకరోజు ఆమె కనిపించింది, రుచిగా ఉందో లేదో మాధవ అంటే తిని చూడు అన్నట్టు వినిపించిందంట. తిని చూసింది, బాగుందని చెప్పేసి పంపించింది. ఆ తర్వాతకి ఈ విషయం తెలుసుకొని చూసి చాలామంది అసలు ఆమెను ఇంకా ప్రసాదం పంపించొద్దని చెప్పేసి ఆపేస్తే ఏ ప్రసాదము కూడా అక్కడ స్వామివారి కైంకర్యం అవ్వలేదంట. పెట్టింది పెట్టినట్టుగా ఆగిపోయింది. ఆ తర్వాత ఇప్పటికీ స్టిల్ ఆమె ఇంటి నుంచి ప్రసాదం అనేది వస్తుంది స్వామివారికి. ఆమె జనరేషన్స్ ఇంకా వాళ్ళు పంపిస్తూ ఉంటారు. అలాగే ఈ ప్రసాదంలో విశిష్టత మిగిలిపోతుంది కదా. 56 రకాల అన్నాలతోని వండుతారు. మరి ఎలా మిగులుతుంది కదా అంటే ఆ అన్నం మొత్తాన్ని ఆలయంలోనే ఎండబెట్టేస్తారు. మనకు లడ్డు ప్రసాదం ఎలా ఇస్తారో ఈ ఎండిపోయినటువంటి బియ్యపు అన్నం గింజలను మనకు పంపిస్తారు. మనం దాన్ని మళ్ళీ ఇంటికి తీసుకొచ్చుకొని మనం మళ్ళీ హాట్ వాటర్లో వేసుకొని లేదా డైరెక్ట్గా అయినా సరే ప్రసాదంగా తీసుకోవచ్చు. ఇది ఇప్పటికి మీరు పూరి జగన్నాథ ఆలయం నుంచి వచ్చినటువంటి ఆ క్షేత్రం నుంచి వచ్చినటువంటి ప్రసాదాన్ని చూడండి, మనకు ఎండిపోయిన బియ్యం ఎలా ఉంటుందో అవే బియ్యంగా పంపిస్తారు. కాబట్టి ఇంకొకటి, మన దేవాలయంలో స్వామివారి గోపురం నీడ కూడా ప్రాపర్గా ఎక్కడ ఒక సన్సెట్కి సన్ రైజ్కి మధ్యలో నీడ పడుతుంది, గోపురాల నీడ పడదు. అలాగే జెండా కూడా, పైన జెండా కూడా ఆపోజిట్ డైరెక్షన్లో ఎగురుతుంది. రోజు కూడా మారుస్తూ ఈ రోజు మార్చేదానికి కూడా గొప్ప చరిత్ర ఉంది. కొన్ని సంవత్సరాల క్రితం విపరీతమైనటువంటి వాతావరణ సమస్యల వల్ల, ఇబ్బందుల వల్ల ఒక రోజు ఆ జెండాని తీసి మార్చలేదట. 45 అడుగుల ఎత్తుని సాధారణ బ్రాహ్మణుడు అంత పైకి ఎక్కి ఆ జెండాను మారుస్తారు. మార్చకపోతే 18 సంవత్సరాలు స్వామివారికి సేవలను ఆపేశారు. అంటే రోజు మార్చాల్సిందే. ఒక్కసారి మార్చకపోయినా 18 సంవత్సరాలు ఆ యొక్క దేవాలయంలో ఉన్న సేవలను ఆపేస్తారు. సో ఇన్ని విషయాలు ఉన్నాయి, చాలా మందికి తెలియదు. స్వామివారి రథచక్రాలు కూడా జగన్నాథ రథచక్రాలు వస్తున్నాయని చెప్తారు. ఈ జగన్నాథ రథచక్రాలు, జగన్నాథుడి యొక్క రథము ఆషాఢ శుక్ల విధియ నాడు ప్రారంభమై 9 రోజుల పాటు ఈ యొక్క రథయాత్ర అనేది కొనసాగుతుంది. విశేష జనం. మీరు ఇంకొక విషయం అండి, మనకి ఇవాళ రేపు బెంగళూరులో ఐపీఎల్ టీంకి జనాలు వస్తే స్టాంపేడ్ అయింది, కుంభమేళాలో కూడా అయ్యింది. మన దగ్గర హైదరాబాద్లో కూడా అల్లు అర్జున్ గారు వస్తే స్టాంపేడ్ అయింది అంటారు. ఎప్పుడైనా జగన్నాథ రథచక్రాలు వచ్చేటప్పుడు జనాలు ఎవరైనా మరణించారని విన్నారా అండి? ఎప్పుడు అసలు రాలేదండి అలాంటి. కాబట్టి అంత విశేషం. ఆ రథచక్రాలు కూడా స్వామివారి యొక్క రథచక్రాలు 16 చక్రాలు ఉంటాయి. అలాగే సుభద్రాదేవికి వచ్చేసరికి 14 చక్రాలు ఉంటాయి. బలరాముడికి వచ్చేసరికి 12 చక్రాలు ఉంటాయి. 2 చక్రాలు తగ్గుతూ వస్తాయి. 3 రథాలు కూడా వస్తాయి. అబ్బా! కాబట్టి ఇంత విశేషమైనటువంటిది. ఈ వంశీకులు ఆ బంగారు చీపురుతో ఊడవడం కానీ, ఇంకోటి స్వామివారి యొక్క హృదయం ఇప్పటికీ అక్కడ ఉంది అని, అదే బ్రహ్మ పదార్థం అంటారు. అది మార్చేటప్పుడు అర్చక స్వాములు కూడా కళ్ళకు గంతలు కట్టుకొని వెళ్ళి మారుస్తారు అని అంటారు. అయితే ఈ పూరి జగన్నాథ స్వామి ఆలయంలో గతంలో అక్కడ ఉంటారు కదండి, ఇప్పుడు మన దగ్గర ఎలా అయితే అన్నమాచారులు, అలాగే త్యాగరాయులు, అలాగే ఎలా ఉన్నారో కాలజ్ఞానానికి సంబంధించి రాశారు. మన ఈ 2025 సంవత్సరంలో అత్యంత ప్రమాదకరమైనటువంటి సంఘటనలు జరుగుతాయన్న సంగతి కూడా రాశారు. ఇది జరిగే ముందు
స్వామివారి జెండాలు కట్టినటువంటి ఆ గోపురానికి గద్ద వచ్చి నోటితో ఖర్చుకొని అపసవ్య దిశలో ప్రదక్షిణ చేస్తుందని కూడా రాశారు. జరిగిందా అది అండి? జరిగింది ఈ సంవత్సరం. ఓ చాలా మంది ఇది అపశకునం, దాంట్లో కాలజ్ఞానంలో కూడా ఉంది అని అంటే కొట్టేశారు చాలా మంది. ఉమ్, కానీ మనం జనవరి నుంచి చూసుకుంటే ఇప్పటి వరకు అన్నీ జరిగాయి. పెహల్గాం దాడి కానివ్వండి, స్టాంప్యాడ్లో జరిగినటువంటివి కానివ్వండి, ఎయిర్ క్రాష్ కానివ్వండి, ట్రైన్ యాక్సిడెంట్ అవ్వడం కానివ్వండి, బ్రిడ్జిలు కూలిపోవడం కానివ్వండి, ఇలాంటివి. కాబట్టి కేవలం అందుకే అంటారు ప్రపంచం అంతా కూడా ఇల్లు అయితే భారతదేశం పూజా గది అని. ఉమ్, కాబట్టి మన భారతదేశంలో ఉన్నటువంటి హైందవ ధర్మానికి సంబంధించిన ఆచారాలు, వ్యవహారాలు, లేకుంటే పురాణ ప్రాశస్త్యాలు, దేవాలయానికి సంబంధించిన విశేషమైనటువంటి సంఘటనలు చాలా ఉంటాయండి. ఇంకా చాలా ఉన్నాయి. నేను మీ దాకా తేవడం కొంతవరకు మాత్రమే తీసుకొచ్చాను అనమాట. అసలు అడుగున అద్భుతాలే ఈ పూరి జగన్నాథ స్వామికి సంబంధించి. ఆ జగన్నాథ రథయాత్రలోనే కాదండి, మీరు ఎప్పుడన్నా మనం ఎలక్షన్స్ టైంలోనో ఎప్పుడన్నా తిరుపతికి వెళ్తే కాస్త రద్దీ తక్కువ ఉంటుంది. అక్కడ మాత్రం అలా కాదండి. మీరు ఎప్పుడు వెళ్ళండి వేల సంఖ్యలో జనాలు ఉంటారు. వేల సంఖ్యలోనే జనాలు ఉంటారు. అబ్బా ఎప్పుడన్నా జనాలు లేకుండా ప్రశాంతంగా వెళ్ళి చూద్దామంటే అది కుదరదు. నేను యాక్చువల్గా అదే అడుగుదాం అనుకున్నాను. ఇప్పుడు ఎలాగో రథయాత్ర కదా, ఇప్పుడు ఎలానో మనం వెళ్ళగలమా, స్వామిని చూడగలమా అన్నట్టు ఇప్పుడు చాలా అనిపిస్తుంది. ఉంటారు. ఆ, సాధారణ సమయంలో కాస్త తక్కువగా ఉంటారు అంతే తప్ప అసలు మామూలుగా అసలు ఎవ్వరూ లేకుండా వెళ్ళినట్టు మాత్రం అస్సలు ఉండదు. ఓకే ఓకే. కాబట్టి అంత విశేషమైనటువంటిది ఈ జగన్నాథ స్వామి యొక్క రథయాత్ర, స్వామివారికి సంబంధించిన ఆలయ ప్రాశస్త్యం. చాలా చక్కగా మాకు వివరించినందుకు ధన్యవాదాలు గురువు గారు.